జనవరి 29 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, మీరు వినండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతికిని నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ జాగ్రత్తగా వినవలెను. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనం. రక్షణ అనేది ధర్మశాస్త్ర క్రియల వలన కలగనప్పటికీ వాగ్దానం చెయ్యబడిన ఆశీర్వాదాలు కావాలంటే మనం దేవునికి విధేయులముగాను నమ్మకస్తులుగాను ఉండి తీరాల్సిందే. ప్రభువు మన నిమిత్తం శపించబడ్డాడు కనుక మన శాపాలు తొలగించబడ్డాయి. అయితే ఆశీర్వాదాలిచ్చే దేవుని వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. మనకు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన మాటలలో కొంత భాగాన్ని పాటించి కొంత భాగాన్ని విడిచిపెట్టడం జరగకూడదు. ఆయన చెప్పినదంతా చెయ్యాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ పక్షపాతం లేకుండా గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలు ఈ మార్గాన్ని అనుసరించాలి. ప్రభుని ఆశీర్వాదం తాను ఏర్పాటు చేసుకున్న వారిపై 3-4 తరాల వరకు ఉంటుంది. వారు యుక్తంగా దేవుని ఎదుట నడిచినట్లయితే దేవుడు వారిని దీవించి వీరే దేవుని దీవెన పొందిన ప్రజలని అందరూ తెలుసుకునేలా చేస్తాడు. ద్వంద్వ మార్గాలు అనుసరించేవారికి, అబద్ధాలను వెంబడించేవారికి దేవుని ఆశీర్వాదం ఉండదు. వారిని బట్టి ఎవ్వరూ దీవింపబడలేరు. ఈ లోకరీతిగా జీవిస్తూ అపరిశుద్ధతలో కొట్టుకుపోతే మనకు గాని మన పిల్లలకు గాని దీవెన దొరకదు, మేలు జరగదు. దేవుని దృష్టికి యుక్తంగా మనం నడుచుకుంటే మనకు సమస్త విషయాల్లోనూ మేలు జరుగుతుంది. మన యథార్థత మనకు అభివృద్ధి కలుగు చెయ్యకపోతే మన అవిధేయత మనకు ఎట్టి పరిస్థితిలోనూ మేలు చెయ్యదు. దేవునికి ఏదైతే సంతోషం కలిగిస్తుందో అదే మనకు సంతోషం కలిగిస్తుంది.